నమస్తే అండి. ఈరోజు మనకి నాంపల్లి ఫారెన్సిక్ ల్యాబ్లో వచ్చేసి మంటలు అంటుకున్నాయి, ధ్వంసమైంది అని చెప్పేసి వార్తలు విన్నాం. దానికంతటికి ఒకే ఒక కారణం, అది కాలిపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చెప్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో వచ్చేసి ఇంకా నెల 2 నెలల్లో వచ్చేసి ఈయన దొంగ అని చెప్పేసి బయటకు వస్తాయి అనే ఒక ఉద్దేశపూర్వకంగానే వచ్చేసి ఈయన ఫారెన్సిక్ ల్యాబ్ను కాలబెట్టించారు, తగలబెట్టించారు అని చెప్పేసి చెప్తున్నా. మీరు ఈ ముఖ్యమంత్రి సీటుకు అర్హులు కారు. వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పోస్టుకు రాజీనామా చేయాలి. అలాగే వచ్చేసి మీ దగ్గర ఉన్న హోంమంత్రి పదవికి కూడా వచ్చేసి హోమ్ మినిస్టర్ పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏంటిది, ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి అప్పజెప్పాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఈ ముఖ్యమంత్రి పిచ్చి తుక్లక్ చేసిన ఈ పనిని వచ్చేసి ఈ దేశాలు వచ్చేసి చూడాల్సింది, రాష్ట్రాలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి ఉంటే తనని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు చెప్పకనే ఈయన నిరూపిస్తున్నారు. ఈరోజు నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఈ ఫారెన్సిక్ ల్యాబ్, మన తెలంగాణలో ఫారెన్సిక్ ల్యాబ్ అన్ని కేసెస్ వచ్చేసి అక్కడికి ల్యాబ్కి వస్తాయి. అక్కడనే వచ్చేసి మనకి ప్రతి ఒక్కటి నిజమా అబద్ధమా గోర్లు ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఏదైనా కేసెస్, ఏదైనా మర్డర్లు జరిగినప్పుడు కానీ ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ వచ్చేసి ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే వచ్చేసి రిపోర్ట్స్ దొరుకుతూ ఉంటాయి. మరి దాన్ని ఏ విధంగా, అది 10 గంటల లోపల వచ్చేసి ఏ విధంగా కాలిపోతుంది, అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నప్పుడు మీరు ఏ విధంగా వచ్చేసి దాని సేఫ్టీ లాకర్స్ అని ఉంటాయి, వాటన్నిటిని ఏంటిది ఏ విధంగా మీరు 10 గంటల లోపల వచ్చే లోపలనే ఆల్రెడీ మంటలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ చూస్తున్నాం, కొన్ని విజువల్స్ లో వచ్చేసి చెప్తున్నారు. సో దీనంతటికి ఉద్దేశపూర్వకంగా మిస్టర్ రేవంత్ రెడ్డి గారే చేసిర్రు అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని ఒకటి మీరు సిబిఐకి ఈ కేసు ఒప్పజెప్పాలి. రేవంత్ రెడ్డి గారు వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలి. ఏ పోస్ట్ లో ఉండడానికి ఆయన అర్హుడు కాదని చెప్పేసి